great people coming in. All the speakers and then guests who are invited here are all people who are very experienced. బిఎస్ఎన్ మూర్తి గారు స్మార్ట్ కెనడీ స్కూల్స్ చైర్మన్, అంతేకాకుండా రామకృష్ణ మిషన్లో పేరెంట్ ఓరియంటేషను, టీచర్ ఓరియంటేషను, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, అలాగే మోటివేషనల్ స్పీకర్. వారిని ఈ యొక్క సభకి అధ్యక్షత వహిస్తూ సభని నిర్వహించవలసిందిగా మనవి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంత పెద్ద ఎత్తున అవార్డు ఫంక్షన్ నడిపే ఒకే ఒక ఆర్గనైజేషన్ ఈ అభ్యాస్ అకాడమీ. గురవారెడ్డి గారి గురించి నేను 4 మాటలు చెప్పుకోవాలి. గురవారెడ్డి గారు డాక్టర్, వృత్తి, ప్రవృత్తి, దైవం, మిత్రులు, కుటుంబం, సమాజం పట్ల నిబద్ధతగా ఉన్నటువంటి ఆ దైవం మానుష రూపేణ దానికి నిలువెత్తు ఉదాహరణ మనకి గురవారెడ్డి గారు. అండ్ ఈ అభ్యాస్ అకాడమీ వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎడ్యుకేషన్ అన్నది విద్య నేర్పడానికి కాదు, కల్చర్ నేర్పడానికి కూడా. పద్మశ్రీ అవార్డు, రామన్ మ్యాగ్సెసే అవార్డు, 3-4 దశాబ్దాల పాటు దేశవ్యాప్తంగా పిల్లల అభ్యున్నతి కోసం ఎంఈ ఫౌండేషన్ అనేది. శాంతా సిన్హా గారు, ఈ అభ్యాస్ అకాడమీ అంటే 1,000 మందిని సన్మానించడం తక్కువ పనేం కాదు. సో రియల్లీ కంగ్రాచులేషన్స్. వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యత, వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసి భవిష్యత్తుకి బంగారు బాటను వేస్తూ ఉన్నారు. ఒక మంచి తెలుగు, ఒక చెప్పాలంటే ఏటికి ఎదురీత ఈతున్నటువంటి వ్యక్తి, తెలుగు 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 దానికోసం తప్పిస్తున్నటువంటి వ్యక్తి మధుసూదన్ గారు. అంటే ఎదిగే కొద్దీ ఒదగమని చెప్పేటువంటి ఇదే మా ప్రయత్నం. ఈ అభ్యాసంలో ఒకే ఒక మూల సూత్రం: విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాద్ధర్మం తతస్సుఖం. గురువులకు మొదటి నమస్కారం. ఎందుకు? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపమని. జనరేషన్ మీకు అర్థం కావాలి. ప్రతి దాని గురించి కూడా అర్థం అయితేనే దానికి ముందుకు వెళ్ళడానికి. అభ్యాస్ అండ్ ఫణిశాస్త్రి గారు 575 స్కూల్స్ను కోఆర్డినేట్ చేసుకొని ఎనీ ఇనిషియేటివ్ విచ్ మేక్స్ కార్పొరేట్ కాలేజెస్ ఇర్రెలవెంట్, ఐ వుడ్ సే ఇట్ ఈస్ ది బెస్ట్ ఇనిషియేటివ్. ఈ అభ్యాస్ ద్వారా ఎన్నో అవార్డులు తీసుకుంటున్నారు, ఎన్నో స్కూల్స్ అవార్డ్స్ తీసుకుంటున్నాయి. చదువు ఒక్కటే ముఖ్యం కాదు, సంస్కారం కూడా ముఖ్యం. అభ్యాసోత్సవ్ ఒక అతి ఉత్తమమైనటువంటి కార్యక్రమం.